పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏదైనా నెలవారీ ఆదాయం తప్పనిసరి ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీ పెన్షన్ ఉంటే బాగుంటుంది. అప్పుడే పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. వృద్ధాప్యంలో పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్లాన్ను తీసుకొచ్చింది. అందుకే ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం అందుబాటులో ఉంది. అటల్ పెన్షన్ యోజనలో డిపాజిట్ చేయడం ద్వారా పెన్షన్ అందుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేసిన దాన్ని బట్టి నెలవారీ పెన్షన్ అందుకోవచ్చు. 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంటే పదవి విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయం పొందవచ్చు. ఏపీవైలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి 18 నుండి 40 ఏళ్ళు. అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పొందడానికి కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. మీరు 40 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీరు 60 సంవత్సరాల వయసు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. ఏపీవైలో పెట్టుబడి పెట్టడం వలన గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనివల్ల 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను మినహాయింపు పొందవచ్చు. 18 ఏళ్ల వయసులో ఈ ప్లాన్ తీసుకుంటే నెలకు 210 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత 5000 పెన్షన్ లభిస్తుంది. అంటే రోజుకు 7 రూపాయలు అవుతుంది. అన్నట్లు 3000 పెన్షన్ కావాలంటే నెలకు 126 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం. ఇక 4000 పెన్షన్కి 168 రూపాయలు డిపాజిట్ చేయాలి. అలాగే 1000 రూపాయల పెన్షన్ కావాలంటే నెలవారీగా 42 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ అటల్ పెన్షన్ పథకంలో డిపాజిట్ చేయడం ద్వారా నెలవారీ పెన్షన్ అందుకోవచ్చు.